పాండురంగ హరి పాండురంగ హరి పాండురంగ హరి పాండురంగ హరి పాండురంగ హరి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వచ్చేసి నేను పండర్పూర్కి వచ్చానండి. ఇది మన హైదరాబాద్ నుంచి ఒక 386 కిలోమీటర్స్ ఉంటుంది. మేము నిన్న తుల్జాపూర్ టెంపుల్కి వెళ్ళాము. సో తుల్జాపూర్ నుంచి ఇక్కడ రావడానికి టోటల్గా 110 కిలోమీటర్స్ ఉంది. సో మేము వచ్చేసి ఇప్పుడు శ్రీ రుక్మిణి విఠల్ భక్తి నివాస్లో మా స్టే తీసుకున్నాము. మేము ఏసీ తీసుకున్నామండి. సో ఇక్కడ ఏసీ కాస్ట్ వచ్చేసి 1500 అయింది. సో మా రూమ్ కూడా నేను మీకు చూపిస్తాను. సో మా దర్శనం ఎలా జరుగుతుంది, ఇంకా పండర్పూర్లో చూడాల్సిన టెంపుల్స్ ఏంటిది అనేది నేను ఈ వీడియోలో కవర్ చేస్తాను. సో ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము అఫీషియల్ వెబ్సైట్ నుంచి మా అకామిడేషన్ని బుక్ చేసుకున్నానండి. నేను ఆ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆఫ్లైన్లో కూడా మనం వెళ్ళి ఇక్కడ రూమ్ బుకింగ్ చేసుకోవచ్చు. సో పండర్పూర్లో ఉన్న భక్తి నివాస్లోనే మాకు రెస్టారెంట్ ఉందండి. మేము ఇప్పుడు లంచ్ చేయడానికి వెళ్తున్నాం. ఆల్మోస్ట్ 2:40 అయింది మేము ఇక్కడ రీచ్ అయ్యేసరికి. సో మేము లంచ్ చేసుకుంటున్నామండి. 200 రూపీస్కి థాలీ ఆర్డర్ చేసాము. 2 థాలీస్ ఆర్డర్ చేసామన్నమాట. ఇప్పుడు వస్తుంది. సో అప్పటి వరకు మా బాబు కోకోమెలన్ చూసి ఎంజాయ్ చేసుకుంటున్నాడు. పండర్పూర్లోని శ్రీ విఠల్ రుక్మిణి ఆలయం మహారాష్ట్రలోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. విష్ణు అవతారమైన విఠల ప్రభువుకి ఆయన భార్య రుక్మిణికి అంకితం చేయబడిన ఈ ఆలయం ప్రతి సంవత్సరం ముఖ్యంగా ఆషాఢ ఏకాదశి పండుగ సమయంలో లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. పురాణాల ప్రకారం పండర్పూర్లో పుండలిక అనే ఒక గొప్ప భక్తుడు ఉండేవాడు. శ్రీకృష్ణుడు అతన్ని ఆశీర్వదించడానికి భూలోకానికి వచ్చాడు. అప్పుడు పుండలిక తన తల్లిదండ్రుల సేవలో నిమగ్నమై ఉన్నాడు. అతను భగవంతుని కొద్దిసేపు వేచి ఉండమని అతనికి ఒక ఇసుక రాయి ఇచ్చాడు. తన పని పూర్తి అయ్యే వరకు ఆగమని కోరాడు. అపారమైన ప్రేమ గల ఆ స్వామి తన భక్తునిపై ఎంతో సంతోషించి అతని కోసం వేచి ఉన్నారు. పుండలిక బయటకు వచ్చినప్పుడు స్వామిని నిర్లక్ష్యం చేసినందుకు క్షమించమని కోరాడు. కానీ స్వామి అందుకు బదులుగా ఒక వరం కోరుకోమని అడిగారు. ఆయన భూలోకంలోనే ఉండి తన భక్తులందరినీ ఆశీర్వదించాలని పుండలికుడు కోరాడు. అతని కోరిక నెరవేరడంతో ఆ స్వామి భూమిపైనే ఉండిపోయారు మరియు ఆయనను విఠోబా లేదా విఠల అని పిలుస్తారు. అట్టడుగు వర్గానికి చెందిన విఠల భగవానుడి గొప్ప భక్తుడైన సంత్ చోకామేల సమాధిని భక్తులందరికీ భగవంతుడు అందుబాటులో ఉంటాడనే సూచనగా ప్రవేశ ద్వారం వద్దే ఏర్పాటు చేశారు. ఆలయంలోకి ప్రవేశించడానికి భక్తులు తనపై నడవాలని కోరిన నామ్దేవ్ అనే సాధువు పేరు మీదుగా ఆలయంలోని మొదటి మెట్టును నామ్దేవ్ ప్యారి అని పిలుస్తారు. ఫ్రెండ్స్, మాది ముఖ దర్శనం అయిపోయిందండి. సో ముఖ దర్శనంకి ఓన్లీ ఒక 20 మినిట్స్ టైం పట్టింది మనకి. ఇంకొకటి స్పర్శ దర్శనం అని ఉంటుంది, అది మనము ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలన్నమాట. సో ఆ దర్శనం మాకు రేపు పొద్దున 7 o'clock ఉంది. కానీ మేము ఆలోచిస్తున్నాము అక్కడికి వెళ్ళాలా లేదా అని, ఎందుకంటే మా దర్శనం బాగా జరిగిపోయింది. సో మీరు నా బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు, ఇక్కడ ఇద్దరు గ్రేట్ డివోటీస్ సమాధీస్ ఉంటాయి. ఒకటేమో చౌకమేల, ఇంకొకటేమో నామ్దేవ్ సమాధి. అది మనకి గుడి ఎంట్రన్స్లోనే ఉంటుంది అది సమాధి. సో మేము ఇప్పుడు మా దర్శనం అయిపోయింది కదా, ఇప్పుడు పుండలిక టెంపుల్ ఇంకా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ వెళ్ళి విజిట్ చేద్దామని అనుకుంటున్నాను. సో ప్లీజ్ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ. పండర్పూర్ ఆలయంలో
చరణ స్పర్శ దర్శనం కోసం అధికారిక ఆలయ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు లేదా క్యూ లైన్లో నిలబడి కూడా ఈ దర్శనం పొందవచ్చు. దీనివల్ల భక్తులు విగ్రహం వద్దకు నేరుగా చేరుకోగలరు. ముఖ దర్శనంతో పోలిస్తే ఇది ప్రత్యక్షమైన దగ్గరి అనుభూతిని అందిస్తుంది. చంద్రభాగా నదికి వెళ్ళేటప్పుడు మనకి పక్కనే శ్రీ ద్వారకాధీశ్ మందిరం కూడా కనిపిస్తుంది. ఇక్కడ కూడా వెళ్ళి మనము మన దర్శనం చేసుకోవచ్చు. కనిపించేదే ఇది చంద్రభాగా నది అండి. ఈ నది భీమాశంకర్ అక్కడి నుంచి వస్తుందని చెప్తారు. ఇక్కడ కనిపిస్తుంది కదండి, అదే ఇస్కాన్ టెంపుల్. మనకి ఇక్కడ మెయిన్గా పుండలిక టెంపుల్ ఉంది, ఇదే మెయిన్ అనమాట ఇక్కడ. సో ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాతనే మనము పండర్పూర్ గుడి లోపలికి దర్శనంకి వెళ్తాం అనమాట. పండర్పూర్లో ఉన్న పుండలిక ఆలయం చంద్రభాగా నది ఒడ్డున నెలకొని ఉన్న ఒక ముఖ్యమైన హిందూ పుణ్యక్షేత్రం. ఇది పుండలిక మహర్షికి అంకితం చేయబడింది. ప్రధాన విఠల రుక్మిణి మందిరం నుండి 500 మీటర్ల దూరంలో ఉంది మరియు విఠలుడు పుండలికుడికి ప్రత్యక్షమైన ప్రదేశాన్ని సూచిస్తుంది. పండర్పూర్లో చూడాల్సిన ప్రదేశాలు వచ్చేసి ఇస్కాన్ టెంపుల్, శ్రీ సంత్ గజానన్ మహారాజ్ సంస్థాన్, కైకడి మహారాజ్ మందిర్, విష్ణుపాద్ టెంపుల్, శ్రీ గోపాలకృష్ణ టెంపుల్, ఇంకా తులసి వృందావనం. పూణే, ముంబై, షోలాపూర్ నుంచి వెళ్ళే వారికి డైరెక్ట్ బస్ ఇంకా ట్రైన్ ఫెసిలిటీస్ ఉన్నాయండి. హైదరాబాద్ కానీ వేరే రాష్ట్రాల నుంచి వెళ్ళాలనుకునే వారికి దగ్గరి రైల్వే స్టేషన్ కానీ బస్ స్టేషన్ కానీ వచ్చేసి షోలాపూర్. ఫ్లైట్లో ట్రావెల్ చేయాలనే వారికి కూడా దగ్గరి ఎయిర్పోర్ట్ వచ్చేసి షోలాపూర్. మళ్ళీ షోలాపూర్ నుంచి పండర్పూర్ చేరుకోవడానికి 75 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. 1 to 2 hours టైం కూడా తీసుకుంటుంది. ఈ వీడియోకి రిలేటెడ్గా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.